హాయ్ అండి. దోస పెనం పైన పిండి వేసి చూడండి. మీరే ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చ కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దోస పెనం పైన ఇలా కొంచెం వరిపిండి కానీ గోధుమ పిండి కానీ మైదా కానీ ఏదైనా వేసుకోవచ్చండి. ఇలా కొంచెం పిండి అయితే వేసేసి చుట్టూరు ఉన్నటువంటి పెచ్చులు కట్టినటువంటి నల్లగా ఉన్నటువంటి పెచ్చులు కూడా ఈజీగా వచ్చేస్తాయండి. చెక్క అట్ల కరతో ఇలా చుట్టూరు ఉన్నటువంటి పెచ్చుల్ని ఈ విధంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఏరే బౌల్లోకి వేసి చూపిస్తున్నాను చూడండి. చుట్టూరు ఉన్నటువంటి పెచ్చులు కట్టినటువంటి నల్లగా ఉన్నటువంటి పెచ్చులన్నీ కూడా చక్కగా వచ్చేసాయండి. స్టీల్ అట్ల కర కాకుండా ఇలా చెక్క అట్ల కరతో ఇలా క్లీన్ చేసుకోవాలి. లేదంటే నాన్ స్టిక్ కదండి, పాడైపోతుంది. వాటర్తో అస్తమానం క్లీన్ చేయకుండా మనం ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత శుభ్రంగా ఆ పెచ్చులు కట్టినటువంటి డస్ట్ అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా దోస పెనాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం అయితే ఆయిల్ వేసి ఇలాగా మొత్తం కూడా అప్లై చేసి నెక్స్ట్ డే మార్నింగ్ దోశలు పోసుకుంటే దోశ క్రిస్పీగా వస్తాయి. వీడియో వస్తే లైక్